ఈ స్టేజ్ బై గాడ్స్ గ్రేస్ నాకు గేదెరాజు మూవీ వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. యాక్చువల్లీ సినిమా నాకు ఫస్ట్ నుంచి తెలుసు. అరవింద్ చెప్పినట్టు నాకు చిన్న పార్ట్ ఇచ్చారు యాజ్ అ రైటర్ కింద. కానీ టీజర్ చూసినప్పుడు నేను నిజంగా ఎక్సైట్ అయ్యాను. నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే ఈ టీం అంతా నాకు బాగా తెలుసు. దురాని బాగా తెలుసు. అండ్ ఉదయ్ మీకు టీజర్లో కనిపిస్తాడు కదా, ఉదయ్ కూడా నాకు చాలా బాగా తెలుసు. రవి గారు తెలుసు, కిషోర్ సార్ తెలుసు, ఎవ్రీవన్. సో నాకు చాలా బాగా తెలిసిన టీము, నాకు సినిమా మొత్తం తెలుసు. కానీ టీజర్ మీలాగే నేను ఫస్ట్ టైం చూసా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అదరగొట్టు రవి గారు అదరగొచ్చారు, జగదీష్ ఖాన్ అందరూ చాలా బాగా చేశారు. సో నేనేం బలంగా నమ్ముతాను అంటే ప్రతి సినిమాకి ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఆ టీంకి ఇలాంటి మూమెంట్స్ మాత్రం చాలా చీరప్ చేస్తూ ఉంటాయి. సో టీం అంతా ఇక్కడికి వచ్చి మీడియాని అడ్రస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా సినిమాని ఎలా అయితే మీడియా ముందుకు తీసుకెళ్ళిందో కళ్యాణం కమనం జీవితం కూడా అంతే ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, వచ్చిన గెస్ట్లందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఒక మంచి సినిమా మంచి మనుషులతో చేసినప్పుడు అన్నీ మంచి జరుగుతుంది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వెదర్ చాలా బాగుంది, రైట్? ఎగ్జాక్ట్లీ. సో బాగుంది. రెండోది, మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం విజేంద్ర ప్రసాద్ గారు. ఇంకా అంతకంటే ఒక ఋషిలాగా మేము అసలు ఆయన కలిసినప్పుడు అంత కామ్నెస్ వచ్చింది మనందరికీ, రైట్? చాలామంది మనం అందరం వెళ్ళాం ఆ రోజు. ఎంతో అద్భుతంగా ఒక బ్యూటిఫుల్ కామ్నెస్. అండ్ మూవీ పోస్టర్ గురించి, టైటిల్ గురించి మేము చెప్పిందంతా ప్రశాంతంగా విని ఎంతో మంచి మాటలు చెప్పారు. అండ్ అది కూడా మీరు వీడియోలో చూస్తుంటారు డిజిటల్లో. ఇంకా రెండోది, చంద్రబోస్ గారు నాటు నాటు లాంటి సాంగ్ రాసి ఆస్కర్కి వెళ్ళిన చంద్రబోస్ గారు నిన్న లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. అండ్ ఈరోజు సార్ మీరు రావడం మాకు గర్వకారణం. విఎన్ ఆదిత్య గారు టీఎఫ్డిఏ ప్రెసిడెంట్ ప్లస్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన ఒక డైరెక్టర్గా మాకు ఇండస్ట్రీలో నిలిచిపోతారు. మీరు రావడం గొప్పతనం. సురేష్ గారు మిమ్మల్ని కలిసి 2 నిమిషాలు అయింది. అండ్ ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్, ఒక మంచి మనిషి కూడా అంటారు చాలామంది. సో ఐ నో నౌ వై దే సే దాట్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఇంకా తెలీదు, తెలుస్తుంది ఇంకా. సో అదేవిధంగా మేము కార్పొరేట్ ప్రపంచం నుంచి వచ్చాం. ప్రసాద్ పైలా గారు కానీ నేను యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాను యూఎస్లో. ఇంతకుముందు కొన్ని మినుగురులు, 24 కిస్సెస్, తర్వాత ఇప్పుడు కళ్యాణం కమనీయం జీవితం, తర్వాత ఇంకోటి పట్టాలు ఎక్కిస్తున్నాం త్వరలో. సో ఈ విధంగా ఒక ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ మేము. కార్పొరేట్ ప్రపంచంలో లీడర్షిప్ పొజిషన్స్ చేసుకుంటూ అదేవిధంగా ఒక ప్యాషన్తో చేయాలన్న ఒక ఉద్దేశంతో వచ్చాం ఇండస్ట్రీకి. ప్రసాద్ పైలా గారు నా మిత్రుడు, ప్రియమిత్రుడు. ప్లస్ ఆయన వైజాగ్ మాడుగుల్లో ఆయన తెలియని వారు ఎవరు లేరంటే నాకు తెలీదు. డెఫినెట్గా అందరికీ తెలుస్తుంది. ప్రముఖ రాజకీయవేత్త, ఎన్నో చారిటబుల్ ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఎన్నో బిజినెస్లు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే 15 మినిట్స్ పడుతుంది నాకు. సో అలాంటి వ్యక్తి. సో ఆయనతో కలిసి ట్రావెల్ చేయడం చాలా చాలా హ్యాపీ. సో ఇంకొకసారి టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే, వెంకట్ గారు బ్యూటిఫుల్ వర్క్, థ్యాంక్ యూ సో మచ్. అరవింద్, సందాని గారు, తర్వాత ఖాన్, నీ గురించి రషెస్ చూసిన వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు నాకు, ఎవరి అబ్బాయి బాగున్నాడు, చాలా ఈజీగా చేస్తున్నాడు. సో విల్ బి వెరీ ప్రౌడ్. నేను అనుకున్నది ఒక 2-3 years తర్వాత విల్ బి వెరీ ప్రౌడ్ దాట్ ఖాన్ దురాని మేము లాంచ్ చేసామని చెప్పుకుంటాను నేను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సో థ్యాంక్ యూ. సో సాహితి, నువ్వు కొత్త కాదు ఇండస్ట్రీకి, ఆల్మోస్ట్ 10 movies పైన చేసావు. సో మీరు రావడం కూడా ఇట్స్ అ హ్యూజ్ ప్లస్ ఫర్ ద ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ఫైనలీ నేను ఒకటే చెప్పదలుచుకునింది, తెలుగు ఇండస్ట్రీ మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తుంది. సో అదేవిధంగా మా సినిమా మంచి కథ ఉన్నది, డెఫినెట్లీ కాకిపిల్ల కాకి ముద్దంటారు. అదేవిధంగా నేను చెప్పాలి గొప్పగా. మేము చెప్పడమే కాదు, రేపు పొద్దున్నే ఆడియన్స్ కూడా ఇది మీ పిల్ల మంచి పిల్ల చెప్తారు అని నా ఉద్దేశం. సో అది నేను డెఫినెట్లీ ఎదురు చూస్తున్నాను. సో అలా చెప్తారని కూడా తెలుసు. సో మీరందరూ ఈ మధ్య ఒక మంచి ఫ్యామిలీ కథ విత్ లాట్ ఆఫ్ ట్విస్ట్, డ్రామా, ఒక ఎగ్జైటింగ్ సినిమా, అదేవిధంగా ఐఎమ్ సో సారీ ఇంకొకరి గురించి చెప్పాలి, మురళి, బ్యూటిఫుల్ మ్యూజిక్. నిన్న చంద్రబోస్ గారు ఏమన్నారు,
ఈ పాట ఆయన విని ఈ పాట ఇంకొక 2-3 ఏళ్ళు ఇలా పెళ్ళిలో హ్యాపీగా ఈవెంట్స్లో నడిచిపోతుంది, ప్రతి ఒక్కరు ఇదే పాడతారు అని చెప్పారు. సో అది విన్నప్పుడు నీ హైట్ ఒక 2 ఇంచులు పెరిగింది, చూశాను నేను అది. సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి ఫ్యామిలీ కథ, ఒక ఊర్లో జరిగే కథ, ఇది నా కథ అనిపించుకునే మా సినిమా. సో ఇదందరు చూడాలి, ఒక మంచి కథను చూడాలి, ఒక మంచి కంటెంట్ చూడాలంటే మా సినిమాకి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవి లోకిరెడ్డి. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ ప్రోగ్రామ్కి వచ్చిన పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ స్టేజ్ని అలంకరించిన మమ్మల్ని ఆశీర్వదించి వచ్చిన వేణు ఆదిత్య గారికి, అలానే జమిని సురేష్ గారి, వెంకట గారికి, మల్లాడి సత్యనారాయణ గారికి, సత్య గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఏదైనా కళ్యాణం కమలం జీవితం సినిమా నా మొదటి సినిమా. మొదటి సినిమా అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఎన్నో ప్రయాసాలు పడి, కింద పడి, మీద పడి ఈ సినిమాని ఎక్కడి వరకు తీసుకొచ్చాం. దాని వెనకాల ఒకే వ్యక్తి, మా రైటర్ అరవింద్ నా వెనకాల ఎప్పుడూ ముందున్నాడు. చాలా చోట్ల మేము ఓడిపోయాం, అయినా సరే చాలా చోట్ల నేను గెలిపిస్తూ వచ్చాడు. ఈరోజు ఇక్కడ కూడా చాలా గెలిపించి నిన్ను నిల్చోబెట్టాడు. సో ఓకే, పోతే ఈ సినిమాలో మెయిన్ పనిచేసిన, ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన పైలా ప్రసాద్ గారు ఈరోజు ఈవెంట్ రాలేదు, యూఎస్లో ఉన్నారు. ఎక్కడో చాలా మారుమూల గ్రామంలో, చాలా పల్లెటూరు, రిమోట్ ఏరియా, ఇప్పుడు కూడా మా ఊర్లో సిగ్నల్ సరిగా ఉండవు. అలాంటి ఊరి నుంచి నన్ను తీసుకొచ్చి ఒక అవకాశం ఇచ్చి డైరెక్టర్గా నిల్చోబెట్టారు పైలా ప్రసాద్ గారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాని తర్వాత సినిమా మొదలుపెట్టిన తర్వాత మా కిషోర్ గారు జాయిన్ అయ్యారు. ఆయన కూడా ఒక మనిషి ఎలా ఉండాలి, మనం ఎలా నేర్చుకోవాలి, మాకు సినిమా కన్నా బయట ఎలా బతకాలి అని చాలా విషయాలు నేర్పించారు కిషోర్ గారు. సినిమాకి ప్లస్ పర్సనల్ కూడా మాకు ఎంతో ముందు నడిపించారు. థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడూ నిలబడి ఉంటాను. అలానే ఈ సినిమాలో ముఖ్యంగా పాటలు, నాకు నా దగ్గర సినిమా చేసినప్పుడు కథ కన్నా ముందు ఒకే ఒక ట్యూన్ ఉండదండి, అదే కళ్యాణం కమలం జీవితం ట్యూను. ఆ ట్యూన్ పట్టుకొని నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాగుందని చెప్పారు. ఇలా శ్రీమురళి కార్తిక్ అని చెప్పారు, కథ రెడీ చేయమన్నారు. నాకు కథ లేదు, కొన్ని నా జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను మా రవికి చెప్పాను. అందుకే నేను స్టోరీ లైన్ నేను వేసుకున్నాను. మొత్తం ఆ ఇన్సిడెంట్ తీసుకొని సరే అవునా, ఓకే సారీ సార్, ఫస్ట్ ఓకే ఆ స్టోరీ కొన్ని సిచ్యువేషన్ నేను తీసుకొని తను పూర్తిగా కథ అందించాడు. థ్యాంక్ యూ అరవింద్. కనుక్కోం ఒకసారి, మళ్ళీ మాకు ఇంకోటి ఉంటుందో తెలియదు, ఇదే ఫైనల్. థ్యాంక్ యూ అరవింద్, ఎప్పటికీ పడి ఉంటాను. ఇంత మంచి కథ, చాలా బ్యూటిఫుల్ కథ అందించాడు. థ్యాంక్ యూ. డైలాగ్స్ అయితే మీరు ఇంకా సినిమాలో మీరు చూడండి, రిలీజ్ అయినప్పుడు అద్భుతంగా ఉంటాయి డైలాగ్స్, చాలా చాలా బాగుంటాయి, చాలా మెచ్యూర్డ్ డైలాగ్స్ ఉంటాయి. ఇంకా మిగతా టెక్నీషియన్కి వస్తే మా శ్రీమురళి కార్తికేయ ఈ సినిమాకి చాలా మ్యూజిక్ అందించారు బ్రదర్, రండి, చాలా మ్యూజిక్ అందించారు, చాలా చాలా ఎన్నో. ఓకే, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే, చాలా పాటలు ఆర్ఆర్ కానీ చాలా మా అందరికన్నా ఒక మెట్టు పైన కూర్చున్నాడు ఆయన, ఒక పైన కూర్చోబెట్టాడు సినిమాని. థ్యాంక్ యూ బ్రదర్, అంత సపోర్ట్ చేసినందుకు. అలానే ఓకే 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 సార్. అలానే మా పూర్ణిమ గారు, థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి పాటలు రాసినందుకు. నాకు పూర్ణిమ గారు పరిచయం అయినప్పుడు చాలా అమాయకంగా ఒకటే మాట అడిగారు, నా పేరు వేస్తారా అని. సో పేరు వేయడంలో రవి లోకిరెడ్డి ముందుంటాడు. సో థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి పాటలు మీరు రాసినందుకు. సో అలానే మా డిఓపి గారు వెంకట గారు, మాకు ఫస్ట్ సినిమా మా ఫస్ట్ సినిమా చేస్తున్నాం, డైరెక్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కొత్త వాళ్ళని చేస్తున్నాం. అయినా సరే మా అరవింద్ చెప్పినట్టు మిడిమిడి జ్ఞానం ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేసి మాకు చేశారు. థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్ యూ వెంకట గారు. అలానే ఇంకా మా సందాని మాస్టర్ ఫస్ట్ సాంగ్స్ తనే కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నాని గారు చాలా బాగా ఇటు కదా ఒకసారి, నాని గారు చాలా బాగా సపోర్ట్ చేసి మంచి రోల్ చేశారు. నేను మీకు ఇండస్ట్రీలో రాకముందు ఏం చెప్పాను మీకు గుర్తుంది కదా, ఈరోజు మీరు ఎక్కడున్నారు గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీకి నేను అంటే 15 సంవత్సరాల నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడిని అండి. ఈయన వల్ల నేను హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చిందండి. ఈయన నాకు ఒక గీతోపదేశం చేశారండి. నేను హైదరాబాద్ రావడానికి కారణం ఈయన ప్రథమ కారణం అండి. నా జీవితాన్ని మంచి పొజిషన్లో ఉన్నానంటే అది రవి గారి సెలవే.
రవి గారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చిన రవి గారికి, అలాగే అరవింద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఊహించేస్తాను 1 minute, అంటే 12 ఏళ్ళు స్పీచ్కే సార్, కొంచెం 1 minute ఎక్కువ ఉంటుంది. సారీ సార్, ఏమనుకోద్దు సార్. 12 minutes ఏమండి? అదే నా వయసే లేదండి అంత. సో తర్వాత ఇంకెవరున్నారు? కో డైరెక్టర్ సిగ్గి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా చాలా అన్ని పనులు చేశారండి. నేను అన్ని పనులు చెప్పేవాడిని, అన్ని పనులు చేశారు. ఈ అబ్బాయి కో డైరెక్టర్ సిగ్గి, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ఎక్కువ పని చేశాడు తను సినిమాకి, చాలా డే అండ్ నైట్ చాలా ఎక్కువ కష్టపడతాడు నాకన్నా కూడా. థ్యాంక్ యూ సిగ్గి, సపోర్ట్ చేసినందుకు. జంబా ఇప్పుడే వచ్చావా? థ్యాంక్ యూ, చాలా బాగా యాక్ట్ చేసావు సినిమాలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మర్చిపోయినా? చైతన్య గారు థ్యాంక్ యూ. మన రిలేషన్ చాలా ఉంది, చాలా దగ్గర ఉంది. థ్యాంక్ యూ, సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. జగదీష్ గారు మీ రిలికెరీర్ కానీ చాలా చాలా అద్భుతంగా ఈరోజు ఇక్కడ చాలా మంచి పేరు వచ్చింది. అది చైతన్య చింతపట్ల థ్యాంక్ యూ యాక్ట్ చేసినందుకు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తాయండి, రెగ్యులర్ కథ కాదు ఇది, అంటే అందరూ చెప్పేది నేను కూడా అలాగే చెప్తాను. చాలా మంచి లవ్ స్టోరీ, డ్రామా, సస్పెన్స్ ఉన్న కథ సార్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మాకు ఈ కథ రాసినప్పుడు అరవింద్ కథ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒకే ఒక్క సీన్ ఏదో మాకు వెల్త్గా ఉంది, ఏంటి సీన్ రావట్లేదు అన్నప్పుడు ఒకే ఒక పాయింట్ చెప్పాడు. ఆ పాయింట్తోనే సినిమా మేము ఖచ్చితంగా బాగుంటుంది అనుకున్నాం. ఖచ్చితంగా మేము అందరూ ఆదరించాలి. ఇంకొకటి, ఈ సినిమాలో హీరో ఎవరు అనుకున్నప్పుడు చాలా మంది పేర్లు వినిపించాయి. చాలా మంది పేర్లు మా ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు కానీ సజెస్ట్ చేశారు. కానీ మేము ఒకే ఒక అబ్బాయిని, ఖాన్ దురాని అని అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాం. ఖాన్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు హీరో కన్నా ఎక్కువ ఇంకా సినిమాకి చాలా కష్టపడ్డావు. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మాకు చాలా ఫొటోస్ వచ్చాయండి. అమ్మాయి ఎవరు, ఏంటి, ఎవరు చేద్దన్నప్పుడు చాలా క్యాష్ డైర్ దగ్గర నుంచి నేను ఫొటోస్ తీసుకున్నాను. కానీ ఒకే ఒక ఫోటో దగ్గర మేము ఆగామండి, అది సాహితీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సాహితీ. చాలా అమ్ముకున్నారు సినిమాలో, చాలా పేషెన్స్తో. నేను చాలా ఇబ్బంది పెట్టిన షూటింగ్లో, చాలా ఇబ్బంది పెట్టినా చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సాహితీ. ఇంకా ఎవరైనా మర్చిపోతే వెరీ సారీ. సినిమా మరీ ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం, లేకపోతే ఈ కార్యక్రమం ఇలా జరుగుతుందంటే మరీ ముఖ్యంగా రాజవంశీ గారు, మీరు ఎక్కడే ఉండిపోతున్నారు, ఒక్కసారి ఇలా రండి సార్. రండి, పర్లేదు రండి సార్, రండి సార్. డైరెక్టర్ పిలిస్తే రావాలి, అది రూల్ ఇక్కడ ఈరోజు. థ్యాంక్ యూ రాజవంశీ గారు, మీరు చేసిన సపోర్టు చాలా చాలా ఎక్కువ ఉంది. ఇంకా ముందు ముందు ప్రోగ్రామ్స్ కూడా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఒకే ఒక్క వ్యక్తికి నా లైఫ్లో థ్యాంక్స్ చెప్పాలండి, మా వైఫ్ పద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ రాకుండా కాదు. అండ్ మా అబ్బాయి చాణక్య చాలా సపోర్ట్ చేస్తారు నాకు ఎప్పుడు. మా అబ్బాయి సినిమా డైరెక్టర్ తప్ప ఇంకేం అవ్వద్దని రోజు చెప్తూ ఉంటాడు. సో థ్యాంక్ యూ చాణక్య, అండ్ థ్యాంక్ యూ సో మచ్ పద్దు. నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. నువ్వు లేకపోతే నాకు ఈ సినిమా కెరీర్ ఉండదు కాదు. చాలా చాలా సపోర్ట్ చేశావు. అండ్ తొందరలోనే ఈ సినిమా మీ అందరి ముందుకు రాబోతుంది. మీ అందరూ ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని, మరిన్ని సినిమాలు చేసేలాగా మనం ప్రోత్సహిస్తారని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఆల్.